దక్షిణాదిన కేవలం ఒక నిర్మాణ సంస్థగానే కాకుండా ఎందరో ప్రతిభావంతులను వెండితెరకి పరిచయం చేసిన సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్. మరి ఈ సంస్థను నిర్మించింది ఆర్బి చౌదరి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందలాది చిత్రాలని ఆయన నిర్మించారు. మరి ఆయన గురించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేశాం. దయచేసి వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళితే, ఆర్బి చౌదరి గారు రాజస్థాన్కి చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించారు. కానీ ఆయన పెరిగింది మాత్రం చెన్నైలోనే. ఇక ఈయన పూర్తి పేరు రతన్ చంద్ బన్వర్లాల్ చౌదరి. ఈయన తల్లిదండ్రులు వ్యాపారం నిమిత్తం రాజస్థాన్ నుండి చెన్నై వచ్చి స్థిరపడ్డారు. వీరి కుటుంబంతో పాటు ఇతని బంధువులు కూడా కలిపి మొత్తం 50 మంది ఒకే ఇంట్లో పడుకునేవారు. చిన్నప్పటి నుండి చౌదరి గారికి చదువు కంటే బిజినెస్ రంగంలో ఆసక్తి ఎక్కువ. దాంతో అతి చిన్న వయసులోనే తన తండ్రి వద్ద వ్యాపారంలో మెలకువలు తెలుసుకున్నారు. ఇక ఈయన నిర్మించిన సినిమాల విషయానికి వస్తే అవి కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా సామాజిక విలువలను అందించే విధంగా ఉండేవి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబానికి ఆయన సినిమాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవి. చిన్న సినిమాలని సైతం అద్భుతంగా మార్కెట్ చేయడంలో దిట్ట. స్టార్ హీరోలతోనే కాదు, చిన్న హీరోలతో కూడా బ్లాక్ బస్టర్స్ కొట్టారు. తమిళ సినిమాల్లో అగ్ర హీరోలుగా ఎదుగుతున్న ఎందరికో ఆయన తొలి అవకాశం ఇచ్చారు. కేవలం లాభాల కోసమే కాకుండా సినిమాల మీద ఉన్న మక్కువతో చిత్రాలు నిర్మించేవారు. ఇక టాలీవుడ్ లో సుస్వాగతం, రాజా వంటి చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. దక్షిణాది సినీ రంగంలో ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఆర్బి చౌదరి గారికి 2 భార్యలు. మొదటి భార్య పేరు మహేశ్వరి, రెండో భార్య పేరు మహజబీన్. ఆయనకు మొత్తం 4 కుమారులు. వీరు సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో రాణిస్తున్నారు. మరి వారి వివరాలు చూద్దాం. పెద్ద కుమారుడు బి సురేష్ నిర్మాతగా ఉన్నారు. రెండవ కుమారుడు జీవన్, ఇతను కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక మూడవ కుమారుడు జతన్ రమేష్, ఇతను కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఆఖరి కొడుకు అమర్ చౌదరి, ఇతను మనందరికీ సుపరిచితమే, స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. రంగం సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. ఇలా వీళ్ళంతా తండ్రి నిర్మించిన సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మొదట రాజస్థాన్ నుండి చెన్నైకి వచ్చిన ఆర్బి చౌదరి గారు చాలా నష్టాలు చవిచూశారు. టెక్స్టైల్ మరియు ఎగుమతి వ్యాపారంలో దిగారు. అప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సినిమా రంగంపై ఆసక్తి ఉన్నప్పటికీ సినీ నేపథ్యం లేని వ్యక్తిగా పరిశ్రమలో అడుగుపెట్టడం సవాలుగా మారింది. మొదట్లో చిన్న చిన్న సినిమాలకే ఫైనాన్స్ చేస్తూ పంపిణీ రంగంలో ప్రవేశించినప్పుడు అనేక లాభ నష్టాలను చూశారు. ముఖ్యంగా చెన్నైలోని స్టూడియోస్ చుట్టూ తిరుగుతూ సరైన కథ కోసం, నమ్మికైన వ్యక్తుల కోసం ఎంతో కాలం ఎదురు చూశారు. ఒకానొక సమయంలో ఆయన నిర్మించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడక ఆర్థికంగా చాలా కృంగిపోయారు. సినీ నిర్మాణం అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నిరంతరం పోరాటం అని నమ్మేవారు. ఈ కష్టాలన్నీ ఆయన్ని ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే నిర్మాతగా తీర్చిదిద్దాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సినీ నిర్మాణంతో పాటు పంపిణీ రంగంలో కూడా ఇతనికి బలమైన పట్టు ఉంది. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆయనకి భారీగా పెట్టుబడులు ఉన్నాయి. చిన్నతనం నుండి వ్యాపార మెలకువలు తెలిసిన వ్యక్తి కావడంతో ప్రతి రూపాయి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేవారు. ఆయన హోటల్ రంగం ఇంకా చిన్న తరహా పరిశ్రమల్లో కూడా ఆయనకి భాగస్వామ్యం ఉంది. నేడు వారి కుమారులు కూడా వ్యాపార బాధ్యతలు పంచుకుంటూ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి నుండి మల్టీ మిలియనియర్ స్థాయికి ఎదిగిన ఈ ప్రయాణం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఆర్బి చౌదరి గారి పేరు వింటే ఒక నమ్మకం, ఒక గౌరవం కలుగుతాయి. ఆయన సినిమాల్లో సాంగ్స్ ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉంటాయి. ముఖ్యంగా రీమేక్ సినిమాలు తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తీయటంలో ఈయన దిట్ట. మ్యూజిక్ డైరెక్టర్స్కి పూర్తి స్వేచ్ఛనిచ్చి మంచి ఆల్బమ్స్ రాబట్టుకున్నారు. ఇలా చౌదరి గారు నేటి తరానికి ఒక గొప్ప లెజెండ్. ఆర్బి చౌదరి గారి ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు, కానీ వాటన్నిటినీ ధైర్యంతో ఎదుర్కొని నిలబడ్డారు. సినీ ప్రపంచానికి ఆయన చేసిన సేవ ఎనలేనిది. ఆయన దక్షిణ భారత సినీ రంగానికి గర్వకారణం. ఈ అలుపెరిగిన సినీ ప్రయాణం 2026 మే 5వ తేదీన ముగిసింది. తన స్వగ్రామంలో ఒక వివాహ వేడుకకి హాజరై తిరిగి వస్తుండగా రాజస్థాన్లోని బేవార్ జిల్లా జుంతా గ్రామం వద్ద జరిగిన ఒక కారు ప్రమాదంలో ఆర్బి చౌదరి కన్నుమూశారు.